నమశంకరాయ. 21వ తారీఖు ఆదివారం, సప్తమి తిథి. ఉదయం 9:33 తర్వాత ఈ సంబంధించినటువంటి ఉత్తరా నక్షత్రం ప్రవేశం చేస్తుంది. అనగా మాఘమాసము శుక్లపక్షము సప్తమి తిథి సూర్య జయంతి ఎంత గొప్పగా విశేషమైన మహత్యము కలిగి ఉంటుందో అంతే సమానమైనటువంటి మహత్యము ఈ 21వ తారీఖు జూన్ నెలలో వస్తుంది. సప్తమి తిథి ఆదివారము, ఉత్తరా నక్షత్రం అనగా రవికి ఇష్టమైనటువంటి నక్షత్రం. అందున సింహరాశిలో ఉండేటువంటి నక్షత్రము ఉత్తరా నక్షత్రం అయింది, ప్రథమ పాదంలో ఉంటుంది. కాబట్టి ఎవరైతే తరచూ తండ్రి కొడుకుల మధ్య విభేదాలు వస్తున్నాయో, అలాగే అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్నారు, అటువంటి వాళ్ళు ఉద్యోగ ప్రమోషన్స్ కోసం బాధపడుతున్నారు, అటువంటి వాళ్ళు ఉద్యోగంలో ముఖ్యంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఉద్యోగ స్థిరత్వం కోసం ఈ రోజున ప్రధానంగా సూర్యోదయాన్ని లేచి కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యుడికి నమస్కారం, సూర్య అష్టకం 6 సార్లు పారాయణం చేసిన తర్వాత, సూర్య అష్టకం 6 సార్లు పారాయణం చేసిన తరువాత 9:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపల విష్ణు సహస్రనామ పారాయణం కానీ, లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ, లేదా ఓం ఘృణిసూర్య ఆదిత్య ఓం అనే నామాన్ని వీలైనన్ని సార్లు జపించండి. ఇంతకుముందు చెప్పినటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అలాగే 22వ తారీఖు రోజున ధూమావతి జయంతి. ఇది దశమహావిద్యల్లో అమ్మవారి యొక్క 7వ అవతారం. ఈ ధూమావతి జయంతి రోజున పురస్కరించుకొని సాయంకాలం 6 గంటలకి ధూమావతి హోమము, అలాగే లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము, వివాహ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు, మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 22వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.